బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నందు తాజాగా మనకు 1072 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పోస్ట్ అన్నిటికీ కూడా స్త్రీ పురుషుల అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి ఐటీఐ ఇంటర్మీడియట్ విద్యార్హత ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అర్హత అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియజేయండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి మాత్రమే 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజుగా ఉంది. ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ కానీ బీఎస్ఎఫ్ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ వర్క్ చేస్తున్న అభ్యర్థులకు ఎటువంటి ఫీజు అయితే లేదు. అన్ని కేటగిరీల్లోనే ఎవరైతే మనకు మహిళలు అయితే ఉంటారో వీరికి కూడా ఈ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇచ్చారు. ఓకేనా. సో మహిళలకి ఫ్రీ కాబట్టి ఖచ్చితంగా దరఖాస్తు చేయండి. ఓకే. ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు మే 14th మనకు స్టార్ట్ అవుతుందని చెప్పి అన్నారు. చివరి తేదీ వచ్చేటప్పటికి జూన్ 12 అనమాట. ఓకే. సో మే 14 ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో మన దరఖాస్తుకి చూసినట్లయితే జూన్ 12 అనమాట. ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే 2019 జూన్ 12 నాటికి 18 నుంచి 20 ఏళ్ళ మధ్య అయితే ఉండాలి అంటున్నారు. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 years అనేది అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 years అనేది మనకు అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకు 25 ఏళ్ళు దాటిపోయినప్పటికీ కూడా మన యొక్క కేటగిరీకి ఎన్ని ఇయర్స్ అనేది మనకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారని గమనించి మనం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా పే స్కేల్ విషయానికి వచ్చినట్లయితే హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్కి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ సంబంధించి కూడా మినిమం పే స్కేల్ 25,500 ఉంది. మ్యాక్సిమం మనకు 81,100 అయితే ఉంది. సో ఈ అన్ని అలవెన్స్ని కలుపుకొని చూసినట్లయితే మనకు 30,000 ప్లస్ మనకు స్టార్టింగ్ అయితే ఉంటుంది. వేకెన్సీస్ పరంగా ఖాళీల ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. అన్ని కేటగిరీకి సంబంధించి మనకు ఖాళీ సమాచారం అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకేనా. తర్వాత మనకు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ రిటర్న్ టెస్ట్ అనేది మనకు 28 జూలై 2019 మనకు ఓఎంఆర్ బేస్డ్ స్క్రీన్ టెస్ట్ అనేది ఉండబోతుంది. తర్వాత సెకండ్ ఫేజ్ అనమాట పిహెచ్డి పీఈటీ డాక్యుమెంటేషన్ అనేది 9th అక్టోబర్ 2019 అప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. తర్వాత డిసిప్లిన్ రిటర్న్ టెస్ట్ అనేది 24 నవంబర్ 2019 నుంచి అనమాట. థర్డ్ ఫేజ్ మనం చూసినట్టయితే ఫైనల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఈ 30 జూన్ 2020 మనకు స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది మనకు రిలీజ్ చేస్తారు. ఓకే. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10వ తరగతి కంప్లీట్ చేసిన తర్వాత ఎవరైతే మనకు ఐటీఐ చేసి ఉంటారో ఆ యొక్క ఐటీఐలో రేడియో అండ్ టెలివిజన్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ కానీ డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ కానీ జనరల్ ఎలక్ట్రానిక్స్ కానీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి విభాగం కంప్లీట్ చేసి ఉంటారో వీరు ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారు కదా, ఆ యొక్క ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అనేవి మెయిన్ సబ్జెక్ట్స్గా ఉన్న గ్రూప్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క గ్రూప్ అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. 60% స్కోర్ అనేది కూడా ఉండాలని చెప్పి కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఈ విధంగా మనకు హెడ్ కానిస్టేబుల్ ఆర్ఓకి హెడ్ కానిస్టేబుల్ ఆర్ఎంకి కూడా సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. 10వ తరగతి తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు లేదంటే 10వ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అయితే కొన్ని విభాగం అయితే ఇచ్చారు. ఆ యొక్క విభాగం నుంచి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే ఫిజిక్స్ సంబంధించి 40 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకే. ఒక క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది కరెక్ట్గా అయితే మనకి ఇస్తారంట. అందువల్ల ఏంటంటే 40 క్వశ్చన్స్కి 80 మార్క్స్ అయితే ఉంటుంది. సో మ్యాథమెటిక్స్ సంబంధించి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి, 40 మార్క్స్ అనమాట. కెమిస్ట్రీకి 20 క్వశ్చన్స్ 40 మార్క్స్. ఇంగ్లీష్ అండ్ జీకే సంబంధించి కూడా 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 40 మార్క్స్ అనమాట. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ అంటే ఒక తప్పుగా సమాధానం గుర్తించినట్లయితే మనకు 0.5 స్కోర్ అనేది మనకు కట్ అయితే అవుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి సిలబస్ అనేది ఇంటర్మీడియట్ సంబంధించిన సిలబస్ అయితే ఇస్తారని చెప్పి అంటున్నారు. ఓకేనా. ఆ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇంటర్మీడియట్ లెవెల్ సంబంధించిన బుక్స్ అయితే మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే. అండ్ ఇక్కడ మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ పిఎస్సి మరియు పీఈటీకి సంబంధించి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. దయచేసి ఆ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్ చేసుకోండి. రిటర్న్ టెస్ట్కి సంబంధించి మనకు 150 మార్క్స్ అయితే ఉంటాయి. ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సంబంధించి లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు క్వశ్చన్స్ అయితే ఇస్తారంట. 2 hours 30 minutes అనేది మనకు ఉంటుంది. డిక్టేషన్ టెస్ట్ కూడా మనకు ఉంటుంది. ఓకే. ఇంగ్లీష్ రైటింగ్ సంబంధించి 50 మార్క్స్ అయితే ఉంటాయి. తర్వాత మనకు పారాగ్రాఫ్ రీడింగ్ సంబంధించి కూడా ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకు కొన్ని అప్లికేషన్ ఫామ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్స్ కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్స్తో పాటుగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.